ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, కాలేజీల బంద్ వరకు వెళ్లిన ఫీజు రియంబర్స్మెంట్ వివాదాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఒకటి 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇది ఈ టైంలోనేనా అంటే ఈ 20 నెలలుగా అంటే కాదు, ఇంతకు ముందు బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు బకాయిలు ఉన్నాయి. అట్లా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చే నాటికి కూడా బకాయిలు ఉన్నాయి. సో ఇది ఎప్పటి నుంచి నడుస్తుందంటే 2011 కిరణ్ కుమార్ రెడ్డి సమయం నుంచి నడుస్తుంది. రాజశేఖర్ రెడ్డి మొదట్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత 2010-11 నుంచి 14 years గా ఈ బ్యాక్లాగ్ అన్నది జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అందరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అందరికి కూడా, మైనారిటీ అందరికి కూడా వర్తింపజేశారు. ఇది ఇప్పుడు ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా వాళ్ళు చెప్పుకుంటారు. నిజానికి ఎడ్యుకేషన్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉచితాల్లో మంచి ఉచితం ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనేది. ఫ్రీ బస్సు కంటే చాలా బెటర్. ఎందుకంటే ఎడ్యుకేషన్ చదువుకుంటే గనక ఒక వ్యక్తి అతను మళ్ళీ చదువుకొని ఉద్యోగం చేస్తే అది రాష్ట్రానికే అల్టిమేట్ గా ఇక్కడ ఖర్చు పెడితే రాష్ట్రంలో సంపద పెరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే ఫీ రియంబర్స్మెంట్ అనేది ఒక మంచి పథకమే. కానీ ఇది అతి భారమైనప్పుడు, ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి ఉంది, ప్రతి ఒక్కరికి 35,000 ఫీజు కడుతున్నారు. జూనియర్ కాలేజెస్ అయితే చాలా తక్కువ, 2,000 3,000 ఇస్తున్నారు. డిగ్రీలో 10 నుంచి 18,000. ఇంజనీరింగ్ లో 1,00,000 ర్యాంక్ వచ్చినా సరే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. అది అవసరమా కాదా ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ చదివేవాళ్ళు లేరు, ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకోకపోతే డిగ్రీ చదివితే అది ఒక నామోషి లాగా అయిపోయింది. సో అందుకని ప్రభుత్వాలు ఒకవేళ భారం అనుకుంటే ఈ దీనిలో మార్పులు చేసి లబ్ధిదారులు తగ్గించో ఏదో విధంగా చేయాలి. రెండవది, కాలేజీలకు సంబంధించిన యాంగిల్. ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అవసరమా దేశంలో ఎన్ని లేని విధంగా తెలంగాణలో? దీనిలో టాప్ 30-40 కాలేజెస్ సంగతి పక్కన పెడితే మిగతా వాటిలో కనీస ఫెసిలిటీస్ లేవు. కొన్ని కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అయినా ఇంజనీరింగ్ కాలేజెస్ అయినా కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసమే పుట్టుకొచ్చిన కాలేజీలు చాలా ఉన్నాయి. సో రెండు యాంగిల్స్ ఉన్నాయి. ప్రభుత్వంది తప్పు ఉంది, కాలేజీ కూడా తప్పు ఉంది. అయితే అల్టిమేట్ గా సఫర్ అవుతుంది ఎవరంటే విద్యార్థులు. 3 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతోటి వాళ్ళకి ఏమైనా సర్టిఫికెట్స్ ఫ్యూచర్ లో అవసరమైతే ఇద్దామంటే సర్టిఫికెట్స్ ఎవరు ఇవ్వట్లేదు కాలేజీలు. మీ ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు. సో విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని సఫర్ చేయకుండా అల్టిమేట్ గా ప్రభుత్వం ఆలోచించాలి, కాలేజీల వైపు నుంచి కాలేజీ కూడా ఆలోచించాలి. కొన్ని కాలేజీలు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలు అయిపోయినాయి, దానిలో నార్మల్ స్టూడెంట్ ఎవరు చేరరు. సో రెండు వైపులా ఉంది. ప్రభుత్వం కనుక చేత కాకపోతే ప్రతిపక్షాల విమర్శలు అదో ఇదో అని చెప్పి బదులు, చేత కాకపోతే మేము ఇంతే ఇస్తాం ఫీజు రియంబర్స్మెంట్, ఇన్ని పలానా ఎంసెట్ లో ఇంత ర్యాంక్ వస్తేనే ఇస్తాం అని లిమిటేషన్ పెట్టొచ్చు. లేకపోతే డిగ్రీకి సంబంధించి కూడా ఇన్ని మార్క్స్ వస్తేనే బెస్ట్ ఇస్తాం మేము, ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వదలుచుకున్నాం. ఏదో టైం పాస్. ఇప్పుడు చాలా కాలేజెస్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కాలేజెస్లో వాళ్ళు లెక్చరర్ని, ప్రొఫెసర్ని అసలు పెట్టట్లేదు, కాలేజీలు కూడా నడవట్లేదు. సో అటువంటి కాలేజీ కూడా వెళ్తున్నాయి. రెండోది ఏంటంటే ఇది విద్యార్థుల అకౌంట్లో కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాలేజీల అకౌంట్లోకి వాళ్ళు వేయించుకుంటున్నారు. విద్యార్థుల అకౌంట్లో పడాలి కదా, కాలేజీల అకౌంట్లో వేయించుకుంటున్న పరిస్థితి. ఈవెన్ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా వేయించుకునే విధంగా జరుగుతుంది. సో అల్టిమేట్ గా దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి. 13-14 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. ఈ క్యారీ ఫార్వర్డ్ అనేవి అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వచ్చినప్పుడు ఒక 200-300 కోట్లు రిలీజ్ చేశారు. అక్కడి వరకు మాత్రమే, మిగతా ఏవి కూడా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకపోవడానికి ఏంటంటే వాళ్ళు పెండింగ్ పెట్టిపోయారు డబ్బులు అని చెప్తున్నారు. కానీ ఈ 20 నెలలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో బీఆర్ఎస్ సమయంలో కూడా ఇట్లే జరిగింది. సో అప్పుడు ఏం చేశారు కేసీఆర్, వాళ్ళ మీద విజిలెన్స్ విచారణ, ఈ కాలేజీల మీద విజిలెన్స్ విచారణ ఇస్తా అది ఇదని బెదిరించారు. కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో బెదిరించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బెదిరిస్తున్నారు. మీ అసలు సంగతి ప్రైవేట్ కాలేజీలు ఇప్పుడు బంద్ చేస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ వివాదంతో కాలేజీల బంద్ వరకు సిచ్యువేషన్ వెళ్ళింది కాబట్టి ప్రైవేట్ కాలేజీలు నిజంగా బకాయిల కారణంగానే బంద్ చేస్తున్నాయా లేకపోతే రాజకీయ ఒత్తిడి? బకాయిల కారణంగానే బంద్ చేస్తాయి. ఎందుకంటే బకాయిల కారణంగా వాళ్ళు చాలా చోట్ల ఏంటంటే వాళ్ళ ఫ్యాకల్టీకి శాలరీస్ చెల్లించలేని పరిస్థితి ఉంది. అల్టిమేట్ గా ఫ్యాకల్టీ కూడా సఫర్ అవుతున్నారు కదా, దానిలో పనిచేసే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా జీతాలు రావట్లేదు కదా. సో
చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడదాం. మనతో పాటు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత, రాంబాబు, అఖిల భారతీయ